అప్పుడు ఆ గుడ్డు బత్మయ్య ఎక్కడికి వచ్చాడు, ఈ శిలోను కోనేటి కాడకు వచ్చాడు. శిలోను కోనేటి ఎదుట కూర్చున్నాడు. యేసయ్య ఇతను గుడ్డితనాన్ని తీసేయాలని దేవుడు పుట్టినప్పుడు గుడ్డితనంగా పుట్టాడు, కానీ పాపమందుని పుట్టలేదు బత్మయ్య. దేవుడు చెప్పాడు అప్పుడు ఆ మార్గానికి వచ్చి అతను స్వస్థపరచాలి. ఈ జనులందరూ స్వతండగానే ఈ జనులందరూ వచ్చి యేసుని వెంబడించే వాళ్ళందరూ చూసేలాగా దేవుడు చేసిన ఉపకారం చూసావా, ఆయన వెంబడించే వాళ్ళు అందరూ చూడాలి, ఆయన చేసిన ఘనకార్యం చూడాలని దేవుడు ఏం చేశాడు. కూడా వస్తున్నారు జనం, పొలోమంటూ వస్తున్నారు. ఇంకా ఊళ్ళంటున్న జనాలు చూడండి, ఓ ఎమ్మెల్యే గారు వస్తుంటే ఎలా పరిగెత్తుకొస్తారు, అలా పరిగెత్తుకొస్తున్నారు. బత్మయ్య ఆ సౌండ్ అన్నాడు, ఇది తప్పు తప్పమంటూ ఉరుకుతుంటారు కదా, ఆ సౌండ్ అన్నాడు. ఇది ఏంటండి ఏంటి దెబ్బదెబ్బ ఉరుకుతున్నారు ఏంటండి అన్నాడు. బత్మయ్య కూర్చొని, ఎందుకురా నువ్వు గుడ్డోడు నీకు కనపడదు, ఎవరు కూడా నీకు నజరేయుడని వేసి వస్తున్నాడు, ఆయన కోసం పరిగెత్తున్నారు అన్నాడు ఒకడు. అందులో అనితోడికి చూడండి, అనితోడికి ఏమన్నాడు, దావీదు కుమారుడు వస్తున్నాడా అన్నాడు అండి. నజరేయుడని యేసు వస్తున్నాడు అని ఆయన అన్నాడు, దావీదు కుమారుడు వస్తున్నాడా అన్నాడు. చూడండి మాట్లాడతాడా, ఆయన అన్న మాటకి ఈయన మాటకి తేడా ఉందా లేదా అన్నాడు. అడిగితాడికి దావీదు కుమారుడా అని పిలిచాడు. చూడండి, దావీదు కుమారుడా అని పిలిచాడు. నజరేయుడని యేసు నన్ను కరుణించవా అన్నాడు. అప్పుడు ఏమన్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించవా అన్నాడు. అనితడికి టక్కని నుంచున్నాడు యేసయ్య. ఎవరి కోసం వచ్చాడు, ఈ జనుల కోసం రాలేదు. ఈ లోకలాలు ఈ అక్కడ ప్రేమించి వదిలేసేవాళ్ళు, ఇక్కడ ప్రేమించి వదిలేసేవాళ్ళు కోసం రాలేదు యేసయ్య. మనస్తత్వంలో దావీదు కుమారుడు నజరేయుడైన యేసుకు తప్ప ఎవరునూ స్వతంత్రపరచరని మాటని విని దాన్ని హృదయంలో పెట్టుకున్నాడు ఎవరో, బత్మయ్య. ఆయన కోసమే వచ్చాడు. ఎప్పుడైతే దావీదు కుమారుడా నన్ను కరుణించవా ప్రభువా అన్నాడు, నజరేయుడైన యేసు నన్ను ఆశీర్వదించవా నాయన అన్నాడు. ఆయన తడికి బాబు టక్కని నిల్చుని అన్నాడు, అయ్యా ఆ బత్మీని నిలరండి, రమ్మని ఇలా తీసురండి అన్నాడు. ఆ బత్మీని ఇలా తీసురండి అన్నాడు యేసయ్య. పురే నిన్ను పిలుస్తున్నాడు రా యేసయ్య, రారా మాతోటి అన్నాడు. ఆయన తల్లి దిక్కుని నడిచి వెళ్ళిపోయాడు, కొల్లేవు వెళ్ళాడు. బత్మయ్య నన్ను పిలుస్తున్నావు, నీకు ఏం కావాలి అన్నాడు. ప్రభువా నిన్ను చూసే కళ్ళు అన్నాడు. లోకాన్ని చూసే కళ్ళు ఇమ్మనలేదు దేవుడు. ఈ బత్మయ్య ఆలోచనలో ఈ లోకాన్ని చూడాలి ప్రభు, నాకు కళ్ళు ఇవ్వని అడగలేదు దేవుడిని. ఏమని అడుగుతున్నా, నిన్ను చూసే కళ్ళు నాకు ప్రభు అన్నాడు. నిన్ను చూసే కళ్ళు. అప్పుడు వెంటనే దగ్గరికి వచ్చి నోటు ఉమ్ము ధరిని ఊసి బురద చేసి కనులకు పూసి ఆ శిలోను కోనేటిలో కడుక్కొని శిలోను రారాజును చూడన్నాడంతే. దీన్ని ఎక్కడ పెట్టుకోవాలి అభ్యంతరం లేదు. దీన్ని చూసి ఆనందించాలి, కానీ సంతోషం. వాక్యం చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, చాలా ఉంటాయి, కానీ దాన్ని అనుకూలంగా చెప్పాలి. నాకు చదువు లేకపోయినా సరే దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు చాలు. ఆ జ్ఞానం చాలు, నాకు ఇంకా ఏం అక్కర్లేదు. ఈ ధనము ధాన్యం కొరకు ఆశించను నేను. నాకు కావాల్సింది దేవుడు కావాలి కాదు.
నేను వెళ్ళిపోయే సమయం వచ్చేసింది. నేను ఎప్పుడో 30 ఏళ్ళ మట్టి దేవుళ్ళు నిలసెత్తా వచ్చాను, పడిపోతూ వచ్చాను, లేవ తెచ్చుకుంటూ వచ్చాడు దేవుడు నన్ను. ఇప్పుడు మటుకు లైన్లో పెట్టేశాడు నన్ను. ఇక ఏమి నాకు భయం లేదు, ఇక దిగులు లేదు అయ్యా. అందుకనే ఒకసారి ఆగండి. నా దగ్గర ఏం కోరుస్తున్నావయ్యా నువ్వు అన్నాడు. నిన్ను చూసి కళ్ళు ఇమ్మన్నాడు కదా. ఆ బురద పూసి ఆ శిలోను కోనేట్లో కడుక్కోమన్నాడు. కడుక్కుని తడికి శిలోను రారాజు కనపడతాడు చూడండి. సియోన్ రారాజు, శిలోను రారాజు, శిలోను రారాజు నీకు కనపడతాడు చూసుకోమన్నాడు. ఆ రాజు ఈ కొల్లతో సాత్తులు ఎదుట పరిచయం ఎదుట నిలిచి ఉన్నాడు. అర్థమైందండి. శిలోను రాజు, శిలోను కోనేటి ఎదుట లోకజనులు ఎవరో ఉంటారో ఆ రాజుల్లో రాజుగా నిల్చుంటాడో చూడు రాజుని అన్నాడు. అప్పుడు నిన్ను స్వస్థపరిచినోడు ఎవడో అన్నారు ఈ లోకనాథులు. నిన్ను స్వస్థపరిచినోడు ఎవడో ఆదివారం నాడు. అయ్యా నన్ను స్వస్థపరిచినోడు అడుగు ఆ జిల్లులో. అది స్వస్థపరిచే రాజు ఎవరో తెలుసుకోలేరు మనం. ఆ రారాజు ఎటువంటి వాడో తెలియని వాడు. అందుకనే దేవుణ్ణి ఎవరు పరీక్షించలేకపోయారు. ఆయన జన్మము ఈ భూమి నడిబొడ్డున పుట్టాడు యేసయ్య. ఈ భూమికి నడిబొడ్డున పుట్టాడంటే ఎందుకు పుట్టాడు తెలిసిన? అందరికీ అందుబాటులో ఉండే ఆత్మశక్తి కలిగిన దేవుడు ఆ నడుబొడ్డులో పుట్టాడు. బెత్లెహేముపురం చిన్న ఊరు, చిన్న దేశం. ఏ పట్టణంలో పెద్ద పెద్ద రాజ్యాలు, పెద్ద పెద్ద జమీందారు గారి పట్టణాలన్నీ ఉన్నాయి. అక్కడ పుట్టాడా యేసయ్య? లేదు. లేదు.